కాదు మీకు పర్లోకం రావాలని కోరుకొని చెప్తున్నాను నేను. దీనికే పోయినసారి ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే మా అమ్మ ఖమ్మం నుంచి వచ్చుకుండేది మా దగ్గరికి వైరల్. మా అమ్మ మా ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవాడే కాదు, అసలు అడుగు పెట్టడంగానే ఒక 100 రూపాయలు అని అడిగేవాడిని. అది ఇంట్లో కూడా రానివ్వకుండా నేను ముందే. అదే మా అమ్మ మైక్ కొనుక్కోమని మాకు డబ్బులు ఇచ్చింది, కుర్చీ కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. దీనికి ఈ చర్చ్ బిల్డింగ్ కట్టేటప్పుడు దీనికి మార్పులు వేస్తానని మాట ఇచ్చింది. ఆమె చనిపోయింది కాబట్టి డీకెన్స్ వేసింది. దీనికి మార్పు అమ్మ పేరు మీద నేను వేపిస్తాను వేసిండు. అలాంటి నేను మా అమ్మ ఇంట్లో అడుగు పెడితే చాలు అసలు 100 రూపాయలు అని అడిగేవాడు. మా అమ్మకి తెలిసేది కదా, అది నాకు మాత్రమే తెలిసి. ఏంటంటే అది దేవుని సేవ కోసం వాడుకుంటే అప్పుడు మా అమ్మని దేవుడు బాగా దీవిస్తారు, 100 రెట్లు దీవిస్తారని నేను అనుకొని 100 అని అడిగేవాడు. మా అమ్మ